ప్రధానమంత్రి మోదీ లోక్సభ సమావేశాల సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వారిని దక్షిణాది రాష్ట్రాల వారిని దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారు. జనం ఏమనుకుంటారంటే అరే ఏమీ లేకపోయినా పర్వాలేదు, తెల్ల కార్డు పెట్టుకుని అన్ని లబ్ధులు పొందొచ్చు, లేదు కోటీశ్వరుడైనా ఉన్నత వర్గాలు ధనిక వర్గాలకి ఏం పర్వాలేదు, ఇక అటు ఇటు కాకుండా మధ్యతరగతి సచ్చేది మనకు పథకాలు వర్తించవు, తెల్ల కార్డు రాదు, అరకొర ఆదాయం అని చెప్పి బాధపడుతున్న తరుణంలో మోదీ ఒక బృహత్తర కార్యక్రమాన్ని పథకాన్ని ప్రారంభించాడు. దక్షిణ భారతదేశంలో అధికంగా మనం వాడేది బియ్యం. అలాంటి బియ్యానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని దాన్ని భారత్ రైస్ అని పేరు పెట్టారు. ఈ భారత్ రైస్ అనేది కిలో 29 రూపాయలకే ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి అందుబాటులోకి వచ్చింది. వాళ్ళ మార్కెట్లోకి వెళ్ళి మన బియ్యం ధర అడిగితే కిలో 70 రూపాయలు చెప్తున్నారు సన్న బియ్యం. ఈ సంవత్సరం దేశంలో వరి ధాన్య ఉత్పత్తి తగ్గింది, అందువల్ల రేట్లు క్రమేణా పెరుగుతూ వచ్చాయి, 60-70 ఆ విధంగా ఉంటున్న తరుణంలో సన్న బియ్యాన్ని 29 రూపాయలకే మధ్యతరగతి వాళ్ళు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఆ వస్తున్న బియ్యాన్ని ఆ డీలర్కే కిలో 12 రూపాయలకు అమ్మేస్తున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి రేషన్ కార్డు వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కోటా 5 కేజీలు. ప్రధానమంత్రి కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ 2020 నుంచి గత 4.5 సంవత్సరాలుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం కింద ఉచితముగా పేదలకు 80 కోట్ల మంది పేదలకు ఈ బియ్యము గోధుమలు పంచుతున్నారు. ప్రధానమంత్రి ఇచ్చే బియ్యము ఉచితం, 1 రూపాయి కూడా తీసుకోరు. ఈ రూపాయి ఇచ్చే దాంట్లో అది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పథకం అయినా దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కూడా ఉంది. ఇప్పుడు 29 రూపాయలకు అమ్ముతున్న బియ్యంలో 1 రూపాయి రేషన్ కార్డు దాడిస్తే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం 3 రూపాయలే. ఈ తెల్ల కార్డులని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వాటా 3 రూపాయలు, కేంద్ర ప్రభుత్వము దాంట్లో 25 రూపాయలు పెట్టుబడి పెడతా ఉంది. కనుక ఉచితంగా ఇచ్చే 5 కేజీలు, రూపాయికి ఇచ్చే 5 కేజీలు ఇవన్నీ ఆ డీలర్కి అమ్మేస్తున్నారు. అందువల్ల ఇలా అమ్మకుండా ఉండాలంటే ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర పౌర సరఫరాల శాఖ ఆ దొడ్డు బియ్యము లావు బియ్యం ఇచ్చే బదులు రేషన్ కార్డుదారులకు కూడా సన్న బియ్యం ఇస్తే ఇలాంటి రీసైక్లింగు అమ్మకాలు ఉండవు. పేదవాడికి నష్టం కలగకుండా ఆ లావు బియ్యం తినలేక పాపం అమ్మేసి మళ్ళీ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే 60-70 ఉంది. ఇప్పుడు వీళ్ళు కూడా తెల్ల కార్డు వాళ్ళు డీలర్ దగ్గర అమ్మేసి ఈ 29 రూపాయల బియ్యం కొనుక్కోవడానికి అర్హులే. 29 రూపాయల బియ్యం మీద ఎటువంటి ఆంక్షలు లేవు, దీని మీద పరిమితి కూడా లేదు.
ఎవరికి ఎన్ని కేజీల బియ్యం కావాలన్నా, ఒక బస్తా కావాలన్నా కొనుక్కునే వెసులుబాటు ఉంది. ఈ బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సరఫరా చేస్తారు. ఎక్కడ వీటిని ఎలా పంపిణీ చేస్తున్నారంటే, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్, నాఫెడ్ అంటారు. అదే కాకుండా నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్, జాతీయ వినియోగదారుల సహకార ఫెడరేషన్ ద్వారా. మరి నగరాల్లో, పట్టణాల్లో కేంద్రీయ భండార్ అని ఉంది. ఈ కేంద్రీయ భండారుల ద్వారా అమ్ముతున్నారు. తర్వాత దేశవ్యాప్తంగా సంచార వాహనాలు, కేంద్ర పౌర సరఫరాల శాఖ వారు సంచార వాహనాల ద్వారా అమ్మకం చేస్తున్నారు. వీటికి అదనంగా ఒక 2000 రీటైల్ అవుట్లెట్లను కూడా దేశవ్యాప్తంగా ప్రారంభించి వీటిని అమ్ముతున్నారు. ఈ భారత్ రైస్ ప్రవేశపెట్టక ముందు ఒక సంవత్సర కాలంగా భారత్ ఆటా అంటే నాణ్యమైన గోధుమ పిండి కేవలం 70 రూపాయలకే ఈ కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ పథకం బాగా విజయవంతమైంది. ఉత్తర భారతదేశంలో భారత్ ఆటా వినియోగం ఎక్కువగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో బియ్యం వినియోగం ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు పప్పు ధాన్యాలు, పప్పులో మాంసకృతులు ఉంటాయి, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, కండపుష్టి వస్తుంది. కోవిడ్ లాంటి జబ్బులను తరిమి కొట్టడానికి ప్రధానమంత్రి మోదీ భారత్ దాల్ అని పెట్టారు. శనగపప్పు కేవలం 60 రూపాయలకే లభిస్తుంది. కనుక మనం వెళ్ళినప్పుడు భారత్ రైస్, భారత్ బియ్యం 29 రూపాయలకి, గోధుమ పిండి 27 రూపాయల 50 పైసలకు, భారత్ శనగపప్పు, భారత్ దాల్ 60 రూపాయలకి కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉచితముగా నెలకి 5 కేజీలు పేదవాళ్ళకి ఇస్తున్న 80 కోట్ల మందికి దేశవ్యాప్తంగా ఇస్తున్న పథకాన్ని మరో 4 ఏళ్ల పాటు కొనసాగించాలని ఆలోచనలో ఉన్నారు. 2020 సంవత్సరంలో ప్రారంభించిన, కోవిడ్ సమయంలో ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 2028 సంవత్సరం వరకు పేదరికం పూర్తిగా నిర్మూలన జరిగే వరకు దీన్ని కొనసాగించాలని ఉత్తర భారతదేశంలో అక్కడ ఉచితంగా గోధుమలు ఇస్తున్నారు. దక్షిణ భారతదేశంలో బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కనుక అరకొర ఆదాయంతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఊరట. 29 రూపాయలకి నాణ్యమైన సన్నబియ్యం. సరే, తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మీరు ఆ బియ్యం అమ్ముకున్నా అమ్మకూడదు, రూల్ ప్రకారం, నియమం ప్రకారం అమ్మకూడదు. సరే, జరిగే వాస్తవం అమ్ముతున్నారు. అమ్మిన తర్వాత మార్కెట్లో 60-70 పెట్టి కొనకుండా ఈ మోదీ ప్రవేశపెట్టిన భారత్ రైస్ కొని ఆ విధంగా మీరు కొంత డబ్బులను ఆదాయం చేసుకునే అవకాశం ఉంది. ఇలా ప్రారంభించిన గోధుమ పిండి, మరి శనగపప్పు, బియ్యంతో మరికొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఈ విధంగానే సరఫరా చేసి పేద మధ్యతరగతి వాళ్ళని నిత్యావసర వస్తువుల విషయంలో ఆదుకుంటే బాగుంటుందని, ఎలాగో మోదీ ప్రధానమంత్రిగా 3వసారి ఆ గద్దెనెక్కుతాడని భావిస్తున్న తరుణంలో నిత్యావసర వస్తువులన్నీ కూడా జనసామాన్యులకు అందుబాటు ధరలోకి తేవాలని దేశ ప్రజలు, పేదలు, మధ్యతరగతి వారు కోరుకుంటున్నారు.